సుబ్బనా ఏంటిది తెలదా? తెలవపోతే మొత్తరా. ఒరే అంకనా ఏమైంది? నువ్వు ఊళ్ళో లేవా? మన నారాయణ కొడుకుని ఆ కాకినాడ కనకమ్మ లేపుకుపోయింది. దానికి ఆ బసోపన్నమేమో వాతాసట. అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం. పరశురామయ్య బసోపన్నమా దెబ్బలాడుకుంటే 2 కోడి పుంజులు బరిలో దెబ్బలాడుకున్నట్టే. అయ్యగారు కాపాడండి బాబు, దొరగారు కాపాడండి బాబు, మమ్మల్ని రక్షించండి అయ్యా. మా కుటుంబాన్ని కాపాడండి బాబు. మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా? నువ్వే రారా ఇక్కడికి. గేటు మూయకుండా వస్తావేరా? గొళ్ళెం పెట్టి వస్తున్నావు, తిరిగి వెళ్ళవా? తీసి ఉంచరా తొత్తు కొడక. అయ్యా కాకినాడ కనుక నా కొడుకుని లేపుకుపోయింది బాబు. లేపుకుపోతే నన్నేం చేయమంటావు? పోయి పోలీసులకు చెప్పుకో. చెప్పాం బాబు, కానీ వాళ్ళు భయపడుతున్నారండి. ఎవరికి? అడుసుమిల్లి బసవపున్నమ్మకి. ఆవిడ వాళ్ళకి అనగా ఉంది బాబు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. రాయరు ఇక్కడే ఉన్నానండి. ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను. మన వాళ్ళకి ఫోన్ చేయి. ఈ గొడవలో మీరు తరదొచ్చినంత మంచిది కాదు సార్. ఆడవాసన మీకు పడదుగా. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురామయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా. ఎందుకు వచ్చారో మీరు ఇక్కడ? లాయర్, నా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను. దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను. రే ఫోన్ తీసురా. ఎప్పటి నుంచి ఆక్షన్స్? ఇంకో 2 నెలలు ఉన్నాయి. బలరాముడు, ఏంటి నాన్నగారు? నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే నాన్నగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిర్జానం. గంట కొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేమరా? పని పట్టలేని మెధవా. నేనేం చేస్తున్నాను రా బుజ్జి? దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి. ఫోన్ మోగుతోంది కదరా బుజ్జి. క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మా. హలో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం. నిన్ను రే నరసింహం ఫోన్ చూడరా. పొద్దున్నే ఏదో నా కొడుకు చేశాడు. పెట్టు. హలో, మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కొడుకుని. అమ్మో నాన్న. అనే నాన్నగారా? నాన్న రామకృష్ణ నేను పిలవమంటాను నాన్నగారు. అక్కర్లేదు, వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా. అలాగే నాన్నగారు. అయిపోయావు, నా పని క్లోజ్. ఎలా రాసుకెళ్ళి మా నాన్నగారు గొంతు గుర్తుపట్టలేదా నువ్వు? లేదండి. నిన్ను గొంతు నొప్పిగా నీకు గుర్తు రాదురా నిన్ను. హలో, లా కాలేజీ హాస్టలేనా? అవునండి. కృష్ణమోహన్ పిలువు. లైన్లో ఉండండి, పిలుస్తాను. కృష్ణమోహన్ హియర్. ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. కాదు వచ్చేసాను. మళ్ళీ వెళ్తాను. నత్తి సన్నాసులా ఏంటా మాటలు? కాదు నాన్న, మధ్యాహ్నం కాలేజీ. రే కుంటి సాకులు చెప్పకు, వెంటనే బయలుదేరి ఇంటికి రా.
పెద్దవాళ్ళంతా ఒకేసారి ఈ పేదల గూడానికి వచ్చారు. ఓహో అలాగా, ఇది పేదల గూడెమా? ఏమయ్యా ఏమయ్యా నారాయణ, బసవ పున్నమ్మ గుండాలని చెప్పావు. పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి. అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం. ఇది చేపలు పట్టే చెయ్యి, ఇది మిషన్ తిప్పే చెయ్యి. రా ఎవడ్రా నా మొగుడిని తీసుకెళ్లాలని వచ్చింది? ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ. మీలో మగతనమే ఉంటే నా వంట మీద చెయ్యండి చూద్దాం. సాయం పడ్డానికి ఎవరు లేరా? ఎందుకు లేరయ్యా? ఒరే ఎవరా కింద? రే గుట్ల పగించి అలా చూస్తారేమిట్రా? లాయర్ గారికి సాయం చేయండి. వియ్యల వారు ఏదో పంపించినట్టున్నారు చూడండి. అలా చూస్తారేమిటయ్యా? సాయం పట్టండి. ఏమైందన్నయ్య? చెప్పన్నయ్యా. నాన్న మాట్లాడు నాన్న. అన్నయ్య తప్పకుండా కాస్త గాలి రానివ్వండి. పోయి మంచి నీళ్ళు తీసురా, త్వరగా తీసురా. సాంబశివుడు ఏమైందిరా? ఏమైందో చెప్పన్నయ్యా. లాయర్ గారు ఏమైంది? బెల్లం కొట్టిన ఇలా మాట్లాడమే, చెప్పు. ఏం జరిగిందో చెప్పండి. ఎలా చెప్పమంటారండి? నోరు తెచ్చి చెప్పు. ఈ పెళ్లి ఆగిపోయింది. జానకి జానకి లాయరు, ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మంత్రి గారిని భయపెట్టి ఈ పెళ్లి ఆపేశారు. ఈ ఊళ్ళో బసవ పున్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికుంది? చెప్పమయ్యా చెప్ప. నా కాళ్ళ పట్టుకున్నారు ఏమిటండి? ధైర్యం ఉంటే ఆ పరసరమైన కాళ్ళ పట్టుకోండి. ఈ పెళ్లి ఆపింది అతనే. ఈ పెళ్లే జరిగితే పరశురామయ్య గారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపసంహరించుకుంటానన్నారు. అందుకు మంత్రి గారు భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు. ఈ పర్వతనేని పరశురామయ్యను ఓడించడానికి హోమ్ మినిస్టర్ తో సంబంధమా? థూ, థూ. ఆ? ఈ పగ ఇప్పటితో చల్లారదు. రావణ కాష్టల్లా రగులుతూనే ఉంటుంది. వాడు బతకడానికి వీల్లేదు. ఈ రోజు అటో ఇటో తెలిపోవాలి. ఏంటమ్మా ఇది? మేమంతా ఏమయ్యామనుకున్నాం? మీరా? మీరు నిజంగా బసవ పున్నమ్మ కొడుకులైతే, రోషం ఉన్న మగాళ్ళైతే వాడిని వెంటనే కాల్ చేసేయండి. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటండి ఏమిటి ఇదంతా? ఎలాగరు నా ఆస్తి తప్పైనా పర్వాలేదు, కోర్టులకి కేసులకి నేను భయపడ్ను. ఇంత పని చేసిన వాడు ప్రాణాలతో ఉంటాను వీలేదు. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చా పట్టింది. పిచ్చి ముదిరే పరశురామయ్యని చంపేస్తానని కోర్టులో చెప్పుకో. ఏమిటయ్యా అలా చూస్తారు? వీళ్ళ తుపాకు లాక్కోండి, పోండయ్యా. రేయ్, నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను. దగ్గరికి రావద్దు, కాల్ చేస్తాను. అమ్మా